వెల్కమ్ టు ఎవా మీడియా. దిస్ ఈజ్ నాని. ప్రజెంట్ అయితే మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన రాసిన పాటలకి ఎన్నో అవార్డులు, ఎన్నో పురస్కారాలు రావడం జరిగింది. అదేవిధంగా భక్తి పాటలకైతే అందరూ పరవశించిపోయే విధంగా రాశారు. సో దానికి సంబంధించి ఈ రీసెంట్గా వచ్చిన కన్నప్పలో కూడా శివశివశంకర పాట ఎంత అద్భుతంగా రాశారో మనందరికీ తెలుసు. ఆయనే మన సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు. రామజోగయ్య శాస్త్రి గారు ఉన్నారు మనతో. ఒకసారి హాయ్ సార్. సార్, ముఖ్యంగా డైరెక్ట్గా ఈ శివశివశంకర పాట అసలు మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్? ఫస్ట్ చెప్పాలి అంటే ఒక దైవికమైనటువంటి ఘటన, దైవేచ్ఛ. శ్రీకాళహస్తీశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం నా మీద ఉంది. మొదటగా చెప్పుకోవాలి. మరొక మాట చెప్పుకోవాలంటే మోహన్ బాబు గారి ఫ్యామిలీతోనూ వాళ్ళ బిడ్డలు విష్ణు గారితోనూ మనోజ్ గారితోనూ ఉన్నటువంటి అనుబంధం ఎప్పటి నుంచి ఉంది సార్ అనుబంధం? నేను బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ 22 సంవత్సరాలు దాదాపు నేను ఇండస్ట్రీకి వచ్చి రెండో సినిమాను మూడో సినిమాను గేమ్ అనే సినిమాకి మోహన్ బాబు గారి సినిమాకి పాట రాయడం తటస్థించింది. సో అప్పటి నుంచి నిజంగా ఒక పార్శ్వం మోహన్ బాబు గారు నన్ను పని కట్టుకుని ప్రోత్సహించారని చెప్పాలి ప్రతి సినిమాలోనూ. అలాగే విష్ణు గారు, మనోజ్, సో వీళ్ళ సినిమాల్లో ఒక ఛానల్ నడిచింది. సో ఇప్పటికి కూడా మా అనుబంధం అలాగే కొనసాగుతుంది. సో ఇంకొకటి సదాశివ సన్యాసి పాట, శివుడి పాట. సో ఆ తాలూకు ఒక ఇది కూడా అయి ఉండొచ్చు, తెలియదు, భగవద్ అనుగ్రహం అంతే. అంటే గతంలో మీరు రాసిన పాటలన్నీ కమర్షియల్ పర్పస్లో, బాగా ఎంటర్టైనింగ్ పర్పస్లో ఉండేవి కదా సార్. మొదటగా ఈ సదాశివ సన్యాసి ఆ పాట రాసినప్పుడు మీరు అంటే ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా సార్? లేదు లేదు, అది హిట్ అవుతుందని కానీ కాదు. నా ఉద్దేశం ఏంటంటే మనిషి అన్నవాడు అలా కాదు. ఇప్పుడు ఒక రచయిత అన్నవాడు ఒక ఆల్రౌండర్గా ఉండాలని నేను విశ్వసిస్తాను. అంటే మనలో అన్ని కోణాలు ఉంటాయి, అన్ని రకాల ఎమోషన్లు ఉంటాయి. సినిమాలతో అన్ని రకాల రసాల్లోనూ ఏమంటాం పాటలు పొందుపరుస్తారు. వాటిని మనం క్యాటర్ చేయగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలని కోరుకునే వాడికి బిగినింగ్ కమర్షియల్ పాటలతోనూ వచ్చినప్పటికీ, తర్వాత మెలడీ ప్రధానమైనటువంటి పాటలు వచ్చినప్పటికీ ఒక రౌండ్ అప్ లాగా, అరే ఈ పాట మొదటగా సీతారామ శాస్త్రి గారు రాశారేమో అనుకున్నారు, సదాశివ సన్యాసి పాట. సో ఇది రామజోగయ్య శాస్త్రి రాశారా, ఓ ఈయన అన్ని రకాలైన పాటలు హ్యాండిల్ చేయగలరా అన్నటువంటి ఒక ఏమంటాం ఒక కంప్లీషన్ ఇచ్చినటువంటి పాట అది. సో రాసేటప్పుడు అంటారా కొన్ని పాటలు మనకు ముందే తెలిసిపోతాయి. కమర్షియల్గా ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు కానీ, బట్ ఒక డెఫినెట్గా పేరు తీసుకొచ్చే పాట, ఒక సంతృప్తిని మిగిల్చే పాట అని మాకు తెలుస్తుంది. ఆ రకమైనటువంటి ఒక దృక్పథంతో ఆ పాట నేను రాయడం జరిగింది. ఆ తర్వాత అన్ని భక్తిపరమైన పాటలు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాయి. ఇంకదే భక్తిపరం అవకాశం వచ్చినప్పుడు రాస్తూ వచ్చాను. వినాయకుడి మీద కొన్ని పాటలు రాశాను, తర్వాత తీర్మార్లు శ్రీగంగా అనే పాట రాశాను, ఇప్పుడు ఈ కన్నప్పలో పాట, ఆ తిరుతిరు గణనాథ అనే ఒక భక్తి కమ్ సోషల్ మెసేజ్ ఉన్నటువంటి పాట తిరుతిరు గణనాథ అని ఉంటుంది. ఇట్లా అన్ని రకాల పాటలు. భక్తి కూడా నా దగ్గర రావడానికి మూల బీజం సదాశివ సన్యాసి పాట. అది చాలా పెద్ద హిట్ అయింది సార్. ఒక చరణం కూడా మీకు బాగా నచ్చిన ఒక చరణం అందులో పెట్టలేకపోయారు, కొంచెం మా కోసం ఒక్క 2 లైన్లు. మూసిన కన్నుల ముని రుద్రుడే, అది ఒక ఫైట్ సీక్వెన్స్లో వస్తుందేమో అని ఒక సూచనాప్రాయంగా చెప్పారు త్రివిక్రమ్ గారు. సో ఆ ఫైటింగ్ బ్యాక్ డ్రాప్లో శివుడు, రుద్రుడు ఒక తాండవం చేస్తే ఎలా ఉంటుందన్న దాన్ని ఒక ఆలోచనగా చేసింది. మూసిన కన్నుల ముని రుద్రుడే, కస్సున పొంగితే వీరభద్రుడే, మదమెక్కిన మూకలతో తలపడే, పిడికిట్లో బలమై పిడుగే దాగుందా, నెత్తిన జాబిలి మెత్తనోడని ఒత్తి చూస్తిరో నెత్తురు నెలబారద, ఎర్ర రంగుతో తురుపు తెలవారదా, తెగి పొడవా తలలే మెడలో దండలుగా, లయానికి నయానికి అయ్యే కదా. లయము అంటే అంతం చేయటం, నయము అంటే హీల్ చేయటం. ఆ సినిమాలో ఒక వ్యాధి ఉంటుంది ఒక ఆదివాసులకి, వాళ్ళకి దాన్ని హీల్ చేయడానికి దానికైనా సమర్థుడే. ప్రాసెస్లో ఎవరిని అడ్డొస్తే వాళ్ళని లయం చేయడానికైనా కానీ సమర్థుడే శివుడు. మూసిన కన్ను మునిరుద్రుడు తపస్సు చేసుకుంటే ఆయన, బట్ ఆయన లేస్తే మాత్రం విజృంభిస్తే మాత్రం మనం తట్టుకోలేము. నెత్తిన జాబులు ఉంది, మెత్తన వాడని ఒత్తి చూసామనుకో నెత్తురు ఏర్లైపోతుంది అన్న ఒక హెచ్చరికని స్ఫురింపజేస్తూ రాసినటువంటి పాట. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు లిరిక్స్కి ట్యూన్కి ఎలా ఉంటుంది సార్? అంటే ఫస్ట్ ట్యూన్ చెప్తే లిరిక్స్ వాళ్ళ రోజు అన్నీ దాదాపుగా 90% ట్యూన్కి రాయడమే. ఓకే. ఇప్పుడు మీరు రాసిన సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ ట్యూన్కే ఇస్తారా సార్? దాదాపుగా. ఇప్పుడు కన్నప్ప సాంగ్కి వస్తే సార్, కన్నప్ప అందులో ఉన్న లిరిక్స్ అయితే చాలా అద్భుతంగా రాశారు సార్. అంటే ఎలా మీరు రాసేటప్పుడు కానీ ఏదన్నా ఆలోచించేటప్పుడు కానీ మనకి స్టోరీ చెప్తారు కదా సార్, ఆ టైప్ ఆఫ్ ఒక కన్నప్ప దేవుని నమ్మని వ్యక్తి నమ్మితే ఎలా ఉంటుంది అని చెప్పేసి
ఎలా అనిపించింది సార్ దానికి లిరిక్స్? సో ఏ పాటకైనా కానీ మూలం బలమైన సందర్భం ఉంటేనే ఏ రచయిత అయినా తన 100% ఇవ్వగలడు. సో ముఖ్యంగా మంచి సందర్భం కుదరాలి. ఇది ఒక మంచి సందర్భం. అంటే ఒక నాస్తికుడు ఆస్తికుడిగా ఎలా మారాడు, ఒక శివభక్తుడిగా ఎలా మారాడు అన్నది సినిమాలో క్లైమాక్స్ లాంటి ఒక విషయం అది. సో అతనిలో పరివర్తన పూర్తిగా ప్రతిఫలించేటట్టుగా అంటే అతను భక్తుడిగా మారిపోయిన తర్వాత శివుడి హక్కున చేరిన తర్వాత ఆ శివుడి యొక్క అనుభూతికి ఎలా తను తాదాత్మ్యం చెందుతూ తన యొక్క అనుభూతిని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అన్నదే పాట. మీరు చూసుకుంటే ఆ పాటలో యాక్చువల్గా ముందుకు చెప్పాలి 3వ చరణం కూడా పొందుపరిచారు. జనరల్గా వాళ్ళ రోజున ఒక చరణంతో వస్తున్న పాటల నేపథ్యంలో నేను రాసిన ఆప్షన్ చరణాలు కూడా నచ్చి విష్ణు గారు 3 చరణాలు రికార్డ్ చేశారు. మీరు చూసుకుంటే ఆ పాటలోనే, అంటే ఇది నేను తెలిసి చేసిన పని కాదు. వాళ్ళ రోజున పాట అయిన తర్వాత హిట్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే విశ్లేషించుకుంటే నాకు దొరికిన విషయం మొదటి పాటలో ఆ పాట 3 ముక్కలు. ఏ జన్మ పుణ్యము నిన్ను చేరుకుంటిరా, ఏ జన్మ పుణ్యము నిన్ను చేరుకున్నాను ఒకటి. రెండోది చరణం మొత్తం దారంట నీ అనుభూతి నాకు, ప్రతి కొమ్మల్లోనూ శివశూలం కనిపిస్తుంది, చిరుగాల్లో నీ నామం వినిపిస్తోంది, స్వర్ణముఖి తెలుపుతున్న బండరాయిలో నీ లింగాకారం నాకు గోచరిస్తుంది. ఇలా సర్వం శివమయమే అన్న స్థాయిలో నేను తాదాత్మ్యం చెందుతూ ఉన్నాను అని ఆ అనుభూతిని చేయటం. అంటే నాస్తికుడైన వాడు ఆస్తికుడై అమ్మయ్య నీ దగ్గరికి వచ్చి చేరుకున్నానయ్యా, ఏ జన్మ పుణ్యమో ఒక మెట్టు. రెండు ఆ అనుభూతి. ఈ అనుభూతిని అనుభవించిన తర్వాత దీంట్లో తీపి తెలిసిన తర్వాత ఇప్పుడు వచ్చే ఆఫ్టర్ థాట్ ఏంటంటే, బా ఇంత గొప్పగా ఉంది ఈ అనుభూతి, ఇది కొన్నాళ్ళ ముందర దొరుకుంటే ఇంకెంత బాగుండు, ఎంత కాలం నేను వేస్ట్ చేశాను, కాస్త ముందు కనపడుంటే కాడు మల్లయ్య, ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా. అడిగే విధానంలో కూడా ఒక చనువు. ఆల్రెడీ వచ్చాడు, కలిశాడు, తానే శివుడైపోయాడు, అంత మమేకం అయిపోయాడు, అంత దగ్గరికి. కాస్త ముందు కనబడితే నేను సుమ్యం పోయిందయ్యా అని సంఖ్యకి కూర్చుని ఆయన్ని ఏమంటాం, ఆయనతో సరదాగా మాట్లాడినటువంటి. సో అబ్బా ఎట్టకెళ్ళి నేను చేరుకున్నానయ్యా, ఏ జన్మ పుణ్యమో, నా కళ్ళు తెరుచుకున్నాయి, నా మాయ ఏమంటాం ఆ ముసుగు పోయింది, ఆ మాయ కళ్ళకున్నటువంటి మాయ గంతలు పోయినాయి, తెలివి కన్ను తెరుచుకుంది, నాకు జ్ఞానం వచ్చింది, ఎంత మిడిచిపడ్డాను నేను, నువ్వు లేవనుకుంటూ నువ్వు లేవనుకుంటూ. సో అని చెప్పి అత్యంత పరమోన్నతమైన స్థితి ఏంటంటే, నీ దయని నాకు విభూదిగా పోయి, నా ఒంటి నిండా నీ దయని నాకు పోయి విభూదిలాగా. శివుడికి అతి చేరువుగా ఉన్నది ఎవరు అంటే నంది. నన్ను ఇంకొక నందిలాగా నీ ఇంట్లో కట్టేసుకో, అమ్మయ్య చేరుకున్నాను, ఆ అనుభూతిని అనుభవించాను, అబ్బా ఇంత గొప్పగా ఉన్న అనుభూతి, కొన్నాళ్ళు ముందు దొరుకుంటే ఎంత బాగుండు, ఎంత టైం వేస్ట్ చేశాను నేను. ఈ పాట అంటే ఈ 3 ముక్కలే. ఓకే. సో మనకి రాసేటప్పుడు ఒక మూడ్లో ఉంటాం, ఒక దీంట్లో ఉంటాం, బట్ తెలియదు మనకి ఏం జరుగుతుందని. అది కూడా నేను దాన్ని కూడా మళ్ళీ నేను భగవంతుడికి ఆపాదిస్తాను. మనం స్వచ్ఛంగా మన హృదయాన్ని ఏమంటాం చక్కగా స్వచ్ఛంగా పెట్టుకుని, సంకల్పం బలంగా పెట్టుకుని, అయినంత మేరకు దానికోసం కష్టపడ్డాం అనుకోండి, రిజల్ట్ దానంతటా అదే వస్తుంది. ఇలా తెలియని కొన్ని సర్ప్రైజ్లు కూడా మనకు దొరుకుతాయి. దేవుడిచ్చి కూర్చుంటాడు పాటలు. అది ఈ పాట ముందు ముఖ్యంగా చాలా కొన్నాళ్ళు కాలయాపన జరిగింది. ఏం రాయలేకపోతున్నాను విష్ణుబాబును. అప్పుడు అడిగాను, నేను అడిగి నేను ఒకసారి కాళహస్తి వెళ్ళొస్తానంటే కాళహస్తి పంపించారు నన్ను. ఓకే. కాళహస్తి దేవుడి దర్శనం చేసుకుని కన్నప్ప గుడి అవన్నీ చూసి వచ్చిన తర్వాత ఏదో అలా కుదిరేసింది. అప్పుడు అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత అంటే వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే అని కాదు, ఆ అనుగ్రహం ఎక్కడో ఉంటుంది మన మీద. బ్రహ్మాండమైన దర్శనం జరిగింది, స్వామివారి అనుగ్రహం. మంచి పాట కుదిరింది. పైగా సినిమాలో కీలకమైన పాట, ప్రభుదేవ గారి కోరియోగ్రఫీ, అసలు విష్ణు గారి అభినయానికి గొప్ప మార్కులు పడ్డాయి ఈ సినిమాలో. విచిత్రమైన అంటే ఈ సినిమాని ఆల్రెడీ కృష్ణరాజు గారు చేసిన సినిమాని ఈ కాలం మనుషులకి, ఈ కాలం పిల్లలకి చెప్పాలనుకోవడమే గొప్ప ఉదాత్తమైన ఆలోచన. సో ఆలోచన చేయటం ఒకటేను, ఎంతవరకు సఫలీకృతం అవుతుందా ఈ కాలం పిల్లలకి అన్నది ఒక 50-50. అలాంటిది విష్ణు గారి సంకల్ప బలం,
న్యూజిలాండ్లో ఎక్కడో అంటే స్వచ్ఛం ఆ కాలం నాటి స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, వెలుతురు, పచ్చదనం కావాలని న్యూజిలాండ్ దాకా వెళ్ళి శ్రమ కూర్చి ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మంచి మ్యూజిక్ చేయించుకుని మంచి పెద్ద క్యాన్వాస్ మీద ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా సంకల్ప బలం గొప్పది, పిల్లలకి అధికంగా అమితంగా చేరింది. సో దాంట్లో నేను కూడా ఒక చిన్న భాగస్వామి నేనందుకు సంతోషిస్తాను. అంటే మీరు రాసిన లిరిక్స్లో కూడా దారంటే ఏది చూసినా శివలింగాన్ని ఊహించుకొని కనిపించినట్లు చేయడం అనేది చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు సార్ ఆడియన్స్. అవును 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 ఆయన మారడం అంటే కీలకమైన ఒక సందర్భం, దానికి నా పాట కూడా దోహదపడింది అన్న ఒక సంతోషం నిజంగా నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే రక్తి కట్టలేదు అనుకోండి పాట, సినిమాకే ఇబ్బంది కలుగుతుంది. అలాంటిది ఒక కీలకమైన స్థానంలో దర్శకుడితో సమానంగా కూర్చుని నేను కూడా నా పాట సినిమాకు ఉపయోగపడింది అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన స్టీఫెన్ దేవాసి గారు మంచి అద్భుతమైనటువంటి బాణి ఇచ్చాడు. అంటే డివోషనల్ పాట అంటే మనకు ఒక ఊహ ఉంటుంది, గతంలో వచ్చిన పాటలు ఒక రకంగా ఉంటాయి, అది నేను చెప్పలేను, ఒక రకంగా ఉంటాయి. బట్ ఈ పాట దానికి విభిన్నంగా ఇవాల్టి జనం ఏది ఇష్టపడతారు, ఎలా ఉండాలని కోరుకుంటారు, ఆ కొత్తదనంతో పాటు ఒక చాంటింగ్ శివ శివ శంకర్, అది ట్రీట్మెంట్ మ్యూజికల్గా నేను చెప్పలేను. ఆ శివ శివ శంకర, సాంబ శివ శంకర అనేది ఒక థియేటర్లో మారుమోగిపోయేటువంటి ఒక అనుభూతి. అలా ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది, గొప్పగానే ఉంది. రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా చేశారు సినిమా. చాలా బాగా చేశారు సార్. అంటే తర్వాత ఇది రాసిన తర్వాత థియేటర్లో వచ్చిన తర్వాత చూసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ ఇంత అద్భుతంగా రావడం? చెప్పేదే ఉంది ఇంకా. శివయ్య అంటేనే మామూలుగా మనకి ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటిది ఇలాంటి ఒక పాట సినిమాలో క్లైమాక్స్లో నా ఒక పార్టిసిపేషన్ ఉంది, అది పండింది, రక్తి కట్టింది, జనానికి ఎక్కింది. యాక్చువల్లీ దీనికన్నా ముందు చెప్పాలి, పాటగా రిలీజ్ అయినప్పుడు ఈ పాట సూపర్ హిట్. సో నా అనుభవం, నా 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 అనుభూతి, ఆనందం అప్పటికే అయిపోయింది. ఇక సినిమాలు చూసుకుని మురిసిపోవడం అంతే కదా. సో పాట రిలీజ్ అయినప్పుడే యాక్చువల్గా బెంగళూరులో ఒక ఆయన ఉంటారు, ఆధ్యాత్మికవేత్త, ఆయన ఎక్కడో గుళ్ళో ఈ పాట విన్నారట. ఆయన ఈ పాట గురించి ఒక వీడియో చేశారు. ఓకే, ఆయన నేను చాలా గౌరవిస్తాను, శ్రీనివాస్ గారని, నండూరు శ్రీనివాస్ గారు అనుకుంటాను, ఆయన నేను చాలా గౌరవిస్తాను. ఆయన ఎక్కడో విని, దైవ ప్రేరణగా విని ఈ పాట గురించి విశ్లేషిస్తూ ఒక ఎపిసోడే చేశారు ఆయన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో. సో అలా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం మన్నన పొందినటువంటి పాట ఇది. సో మీరు కూడా అంటే స్టార్టింగ్లో కూడా అసలు ఒక గాయకుడిగా రావాలనుకున్నారు కదా సార్, చాలా అద్భుతంగా లేదు, అది అప్పుడు చిన్నప్పుడు అనుకున్న విషయం. ఇలా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ పాడుకోవడం వరకు నా టాలెంట్ ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? లేదు, రచయినే మంది పూర్తిగా సార్. ఓకే, సో ఇంకా చూసుకుంటే మోహన్ బాబు గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది సార్? ఆడియో లంచ్లో కూడా మీరు ఈవెంట్లో చెప్పడం జరిగింది, నాకు చేయలేదు, మంచిగా చేశారు, నాకేం తక్కువ చేయలేదు, చాలా బాగా చూసుకున్నారు, మంచి సపోర్ట్ ఇచ్చి. అసలు మోహన్ బాబు గారు నేను వారి కుటుంబ సభ్యుల నేను భావించుకుంటాను. ఎందుకు అంటే మనకి బిగినింగ్ డేస్లో నా కెరీర్ చూసుకుంటే, నేను సీతారామ శాస్త్రి గారి శిష్యర్కం చేసిన తర్వాత మొదట ఒక సినిమాకి పాటలు రాశాను. రాసిన తర్వాత ఒక సంవత్సర కాలం ఖాళీగా ఉన్నాను. సంవత్సరం తర్వాత నాకు పాటలు రావడం మొదలైంది. అలా మొదలైన నేపథ్యంలో ఒకళ్ళు చక్రి గారు ఢీ సినిమా నుంచి, శ్రీనువైట్ల గారి దగ్గర నుంచి అలా ఒక ఛానల్, అలాగే శ్రీనువైట్ల గారు పరిచయం చేసిన మణిశర్మ గారు ఒక బ్రాంచ్ అయితే, ఇంకొక బ్రాంచ్ మోహన్ బాబు గారి సినిమాలు. సో నేను ఒక పాట, 10 పాటలు, 100 పాటలు, ఇలా నా ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ వస్తుంది. అంటే అందులో ముఖ్యమైన ఒక పార్శ్వం మోహన్ బాబు గారి సినిమాలు, గేమ్ అటు ఇటు శ్రీనువైట్ల గారు రాసిన ఢీ సినిమా ద్వారా విష్ణు గారికి ఇది ఉంటుంది. గేమ్ అప్పుడు కూడా నేను తెలుసు విష్ణు గారికి. ఓకే, సో అలా ఆ తర్వాత మనోజ్ గారు. సో వాళ్ళ సినిమాల వల్ల అదొక బ్రాంచ్ నాకుంటూ వీళ్ళు ఉన్నారు అన్న ఒక భావన. రాజుబాయ్ అయితేనే మంచి హిట్ సాంగ్స్ అన్ని రాసుకోగలిగినటువంటిది. సో ముఖ్యంగా మోహన్ బాబు గారిని చెప్పాలంటే, ఆ గేమ్ సినిమా రాసిన తర్వాత మరో సినిమాకి ఎప్పుడు కలిసినప్పుడు ఆయన ఏమయ్యా బాగున్నావుగా, 4 రాళ్ళు వెనకేసుకుంటున్నావుగా, ఇలా ఎవరు పలకరిస్తారు, అర్థమవుతుందా? అది మోహన్ బాబు గారు. సో ఆయన యొక్క వ్యక్తిత్వానికి ప్రణామాలు. అంటే బయట కొంచెం క్రమశిక్షణ మోహన్ గారు డెఫినెట్గా ఉండాలి, ఉండాలిగా, అలా ఉంటేనే సినిమా అనేది డబ్బులతో కూడిన విషయం. రోజు మొదలవుతే సాయంత్రం కొంచెం ఖర్చు అవుతుంది. ఏదైనా కానీ ఒక నిబద్ధతతో పనిచేయాలి అంటే ఎవరో ఒకళ్ళు బెత్తం పట్టుకునే ఒక మోరల్ పోలీస్ ఉండాలి. ఆయన అలా ఉండటం తప్పే ఉంది, తప్పేం లేదు. అసలు ఆయన దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఎంత బోళాశంకరుడు అన్నది.
ఆయన బోళా శంకర్లే. ఆయనతో అనుబంధం చాలా ఇదిగా ఉంటుంది. ఆయన చూపులో గ్రహించవచ్చు అంటే ఆయన మనల్ని ఎలా చూస్తున్నారని. సో ఎప్పుడు కనిపించి చక్కగా పలకరిస్తారు ఆత్మీయంగా. అయితే మీరు దాదాపు ఒక 1500కు పైగా పాటలు రాసింటారు కదా సార్, అందులో మీకు బాగా నచ్చిన పాట ఏంటి సార్? అలా ఏమి నేను ఎప్పుడు అనుకోను, చెప్పలేము. ప్రతి పాట మనకి ఇష్టమైన పాటే. రాసినప్పుడు రాసిన తర్వాత కాదు, రాసేటప్పుడే దాన్ని ప్రేమిస్తాను నేను. అలా ప్రేమించకపోతే మనలో ఉన్నటువంటి పూర్తి ఏమంటాం ఇది న్యాయం చేయలేము మనం. స్టార్టింగ్లో మీరు భక్తి పాటలు క్యాసెట్లు ఒక 40కి పైగా రాశారని తెలిసింది సార్. అంటే ఆ తర్వాత మళ్ళీ మూవీ సాంగ్స్ రాయడం జరిగింది. అసలు ఇప్పటికే మీకు అనుభవం ఉంది. శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఏం నేర్చుకోవడం జరిగింది మెలకువలు? అది ఇది అని నేను చెప్పలేను. సీతారామ శాస్త్రి గారి దగ్గర ఏం నేర్చుకున్నా, ప్రతిదీ పాఠమే, ప్రతిదీ అనుభవమే. బట్ నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు అలానే ఇప్పుడు నేను 40 క్యాచ్లకు రాగానే నాకు అవకాశం వస్తుందని, సినిమా అవకాశం వస్తుందని నేను భావించలేదు. సో నేనేమనుకున్నానంటే కంగారు పడకుండా ఉన్న టాలెంట్ని మరింత మెరుగుపరుచుకునే క్రమంలో సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యర్కించేద్దాం నిర్ణయించుకున్నాను, అంతే. పెద్ద ఆలోచన ఏం లేదు. బట్ ఆయన దగ్గర ఏం నేర్చుకున్నామని నేను చెప్పలేను. కానీ రాతలో నేను చేసే ప్రతి చేతలో ఆయన తాలూకు స్పర్శ తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ రాసినా కానీ ఆయనలాగా ఆయన అక్కడ నుంచి ఉన్నారన్న ఆలోచన చేస్తూ, భావన చేస్తూ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పద్ధతిగా రాస్తాను. అది అందుకే నేర్చుకుందే. సిచ్యువేషన్స్ ఉన్నాయా సార్ ఏమన్నా? ఒకవేళ పాట ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా మందలించడాలు బాగుంటాయి? చాలా ఇంట్లో చెప్పాను లేదు ఉన్నాయా. అసలు ఆయన అదొక్కటి ఇప్పుడు అంటే అది చెప్తే మళ్ళీ పక్క వెళ్ళిపోతుంది టాపిక్. ఆయన అదొక రకం. సో కొన్నిసార్లు మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ ఒప్పుకునే అతిపెద్ద మాట మనస్సు అంటాడు. సో మనస్సు అన్నంత అది పెద్ద మాట. అంటే నువ్వు పాటల్లో ఉపయోగించిన వొకాబులరీ ఎంత సింపుల్గా ఉండాలి, ఎంత సరళంగా ఉన్నది, అదొక పాఠం. అర్థమవుతుందా? అది పక్కన పెడితే నన్ను అక్కడ కూర్చొని ఇచ్చేవాడు. ఎదురుగా ఏ డైరెక్టర్ వచ్చినా, ఏ ప్రొడ్యూసర్ వచ్చినా వాళ్ళు ఈయనకేం చెప్తారు, ఈయనేం రాసి చూపిస్తారు, మళ్ళీ దానికి వాళ్ళు ఏమి ఫీడ్బ్యాక్ ఇస్తారు, మళ్ళీ దాన్ని ఎలా ఆయన అడ్రస్ చేస్తారు, ఇవన్నీ కూడా నాకు పాఠం, ప్రతి పాఠం. వ్యక్తిగత జీవితంలో కూడా ఒక మనిషి వస్తే ఎలా పలకరిస్తారు, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎవరిని అలా చూపులో పసిగట్టి వాళ్ళకి ఏమిటి, వాళ్ళకి తగిన ఏమంటాం మందు ఎలా వేస్తారు, వాళ్ళని ఎలా అన్వయిస్తారు, ఎలా అడ్వైస్ ఇస్తారు, ఎలా ఆశీర్వదిస్తారు, ఇవన్నీ కూడా మనకి జీవితకాలం పాఠాలు. ఇది నిజబద్ధంగా అడుగడుగులోన అణువణువులున్న ఆయన నా పక్కన ఎవరినంటే ఉంటారన్నటువంటి ఒక ఫీలింగ్లో నేను ఉంటాను. చాలా నేర్చుకున్నాను, నాకు చాలా చేశారు ఆయన. అంటే ఫస్ట్ నాకు ఎప్పుడు చెప్పేది ముఖ్యంగా నాలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి గొప్ప వ్యక్తిత్వం అయింది. సో ఇంకా రీసెంట్గా ఇంకో విషయం చేస్తే జానకమ్మ గారితో మీకు ఎలాంటి అనుభవం? ఆవిడ నా ఒకే ఒక పాట పాడారు, రఘువరన్ బీటెక్లో అమ్మ అమ్మ అని. అప్పుడు కలిశాను. ఆ పాట కూడా చాలా మంచి పాట. అసలు ఆవిడ పాటలు అంటే మా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఏమిటి మధురమైనటువంటి కంఠం. ఎన్ని పాటలు నాకు ముఖ్యంగా ఇళయరాజా గారి పాటలు అంటే చాలా ఇష్టం. అసలు ఇళయరాజా గారి పాటలు 90% ఆవిడే పాడుంటారు. గొప్ప గొప్ప పాటలు పాడారు. నాకు తెలుసు, నాకు కన్నడం వచ్చు, నేను బెంగళూరులో వచ్చేసాను. సో అలాగా తమిళం పాటలు, కన్నడం పాటలు కూడా ఆవిడ పాడినవి చాలా ఇష్టమైన పాటలు ఉన్నాయి నాకు. సార్ మీరు కన్నడ కూడా చాలా బాగా అక్కడ ఏమన్నా రాయడం, ఆఫర్స్ రావడం జరిగిందా సార్? మన తెలుగు బిగినింగ్ డేస్లో ఒక 5-6 పాటలు రాశాను అంతే సార్. ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా రాబోయే రోజుల్లో ఏమన్నా మంచి ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా సార్? మంచి చెడ్డ ఏం అలా అసలు నేను ఎప్పుడు అనుకోను. చాలా మంది అడుగుతారు ఈ మధ్య గొప్ప పాటలు, అసలు అవన్నీ అసలు అది పిచ్చి ప్రశ్న. ఒక పాటను పాటలాగే పాటల ప్రతిదీ గొప్ప పాటగా చిత్రీకరించాలి మనం. ఈ మధ్య ఏం రాశారు అంటే నేనేం చెప్తాను, అసలు నేను గొప్పగా రాశానని నేను ఫీల్ అవడం మొదటి నాకు గర్వం వచ్చేస్తుంది. నేను అసలు నా భావం తీసేస్తాను. విషయ ప్రమాణంగా చూసి సంకల్పించి ప్రతి పాట, ప్రతి వాళ్ళు మన కస్టమర్సే, ప్రతి వాళ్ళకి వాళ్ళకి పెద్ద సినిమానే. సో దానికి మనం ఎంత చేతనైనటువంటి ఏమంటాం కృషి చేయాలి అన్నది ఆలోచించుకోవాలి. కానీ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సినటువంటి ఇప్పుడు స్వయంభూలో 2-3 పాటలు ఉన్నాయి, టాక్సిక్లో ఇంకో 3 పాటలు ఉన్నాయి, విశ్వనాథ్ సన్స్లో ఇంకో 2 పాటలు వస్తాయి. సో ఇట్లాగే ఇప్పుడు గోపిచంద్ మల్లినాథ్ గారి సినిమా రాస్తున్నాను, త్రివిక్రమ్ గారి సినిమా రాస్తున్నాను, నెక్స్ట్ కొరటాల శివ గారి సినిమా ఉంటుంది. ఇట్లాగే మొన్న కరుప్పు, తర్వాత బ్లాస్ట్ జోన్ అనే సినిమా రాశాను, ఇంకోటి బ్రేక్ఫాస్ట్ అనే సినిమా, డబ్బింగ్ పాటలు. నిన్న మొన్న హృదయ మురళి పాటలు, మొత్తం పాటలు నేనే రాశాను. ఇట్లా రిలీజ్కి ఉన్నవి కొన్ని ఉన్నాయి రకరకాలుగా. ఇంకా విశ్వక్సేన్ గారి సినిమా ఒకటి రాస్తున్నా, తర్వాత సంతోష్ శోభన్ గారి సినిమా ఒకటి రాస్తున్నాను. ఇట్లా ఉన్నాయి కొత్త సినిమాలు. ముఖ్యంగా టైటిల్ సాంగ్స్ చాలా బాగుంటాయి సార్. మీకు ఒక హీరోకి టైటిల్ సాంగ్స్ అనేవి మీరు అది అలా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే నేను అలా అంటే నా బిడ్డలు నేను తక్కువ చేసినట్టు అవుతుంది.
అర్థమవుతుందా? మీకు అలా అనిపిస్తుంది సహజం, ఎందుకంటే కామన్ ఆడియన్స్కి ఒక హీరోని పొగుడుతూ ఉంటే ఒక ఇది అర్థమవుతుందా? సో ఆ మూడ్లో మీకు అవి బాగుండి అనిపించు. కానీ నా ప్రతి పాట నాకు చాలా ఇష్టమైనటువంటి పాటే, నేను చాలా ప్రేమించిన, ఇట్స్ మై లేబర్ ఆఫ్ లవ్. ఓకే. అర్థమైందా? ఆ పాటలు హైలైట్ అవుతాయి కాబట్టి నచ్చుతాయి అంతే. మిగతా పాటలు ఇప్పుడు ఓకే నువ్వు అలా అన్నావు కదా, భీముల నాయకులు అంత ఇష్టమైంది ఏ పాట నీకు ఇష్టం కదా? భీముల టైటిల్ సాంగ్ ఇష్టమా? అంత ఇష్టమా? మరి అడవి తల్లి పాట ఇష్టమా? అన్ని మరి ఏం తక్కువ అంటావు? అలా అనిపిస్తుంది అంతే మీకు. నేనేమి మార్కెటింగ్ చేయట్లేదు, నిజమే కదా, ఉన్న మాట అయితే వాస్తవమే కదా. మరి ఇప్పుడు మీరు ఇన్ని సాంగ్స్ రాశారు కదా సార్, ఏ సాంగ్ అయినా కొంచెం అంటే ఉంటాయి కష్టపడ్డ పాటలు ఉంటాయి. ఏ పాట నేను అసలు ప్రతి పాట నాకు టైం పడుతుంది. టైం పడుతుందంటే నేను ఆ బెంచ్ మార్క్ అక్కడ సెట్ చేస్తా. ఓకే. ఇప్పుడు సినిమాలో సిచ్యువేషన్స్ అవే పదే పదే మళ్ళీ ఒక లవ్ సాంగ్ వస్తుంది అనుకోండి, మళ్ళీ రాసింది ఏం రాస్తాం, ఇంకేదో రాయాలి. అదే డబ్బింగ్ పాట వస్తుంది అనుకోండి, నేను ఎప్పటికప్పుడు వేరే కొత్త ఛాలెంజ్ పెట్టుకుంటాం. రాసిన పాటే లవ్ సాంగ్ వస్తే మళ్ళీ వేరే కొత్త థాట్ ఏం చెప్తాం, అర్థమవుతుందా? కొత్తగా ఏం చెప్పాలి. సో హీరో గారి ఇమేజ్ని బట్టి ఇంకేం చేయాలి, దర్శకుడి డిమాండ్ని బట్టి ఏం చేయాలి. డబ్బింగ్ పాట వచ్చినా కానీ నేను వదిలిపెట్టను, ఒరిజినల్ కన్నా మిన్నగా ఉండేలా ప్రయత్నం చేస్తా. అంటే ఎందుకు మిన్నగా ఉండాలి అంటే, ఇప్పుడు ఒరిజినల్ చాలా ఏ పాటకైనా కానీ ఎలా ఉండాలి పాట అని కాన్సెప్చులైజ్ చేయడం ఒకటి, అలా అనుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం రెండో భాగం. ఇప్పుడు తెలుగు పాట తీసుకున్నాను అనుకో, ఎలా ఉండాలి రూపకల్పన చేయడానికి ఒక కసరత్తు జరగాలి, దాన్ని అక్షరీకరించడం కోసం ఒక కసరత్తు చేయాలి. ఈ డబ్బింగ్ పాట వస్తుంది అనుకో, ఎలా ఉండాలని రూపకల్పన ఆల్రెడీ చేశారు. సో మిగిలిందల్లా ఎగ్జిక్యూట్ చేయటమే. సో నా శక్తులన్నీ అక్కడ అధికంగా కేంద్రీకరిస్తాను. దాని స్ట్రైట్ నేటివ్ పాటలాగా ఉండేలాగా. ఇప్పుడు సింగారి చిన్నదాన అన్న పాట తమిళనాడులో కూడా తెలుగు పాటే వింటున్నారట, చాలా బాగా హిట్ అయింది. తమిళనాడు కూడా తెలుగు పాట వింటున్నారట. మరి నేను ఏం చెప్పాలి? సో అంత కేర్ఫుల్గా జాగ్రత్త తీసుకుని రాయకపోతే వాళ్ళ రోజున వారానికి 4-5 పాటలు, నెలకు 30 పాటలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన పాట కూడా నిలవాలి గెలవాలి అనుకుంటే తప్పనిసరిగా దానికి తగినటువంటి పోషణ కృషి చేయాలి. సార్ ఇప్పుడు మీరు డివోషనల్ సాంగ్స్ రాస్తుంటారు, కమర్షియల్ సాంగ్స్ రాస్తుంటారు, రెండు ఎట్ ద సేమ్ టైం రాసినప్పుడు ఏమన్నా క్లమ్జీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్ మీకు? అదే అనుభవం, అదే ఎక్స్పీరియన్స్. నువ్వు అన్నది చాలా మంచి ప్రశ్న అడిగావు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి అవుట్ ఆఫ్ ది బాక్స్ సిలబస్లు కొన్ని వస్తుంటాయి. అంటే ఇప్పుడు సడన్గా రేర్గా వచ్చేవి. సపోజ్ ఇప్పుడు నేను మామూలు లవ్ సాంగ్, అమ్మ పాట, బ్రేకప్ సాంగ్ ఇవి రెగ్యులర్గా ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి అనుకుందాం. రివోల్యూషన్ సాంగ్ వస్తాయి. సడన్గా నారాయణమూర్తి గారు వచ్చి విప్లవ గీతం అన్నాడు అనుకోండి. ఓకే. సో అది కొత్త జానర్ కదా. సో దాంట్లో అడుగు పెట్టడానికి 2 రోజులు టైం పట్టచ్చు. ఇప్పుడు అడుగు పెట్టి పెనం వేడెక్కిన తర్వాత సో కాసేపు 2 గంటలు ఈ పాట 2 గంటలు ఆ పాట రాయడంలో ఇబ్బంది ఉండదు. సో ఈ స్విచ్చింగ్ జానర్స్ అన్నది కొంచెం ఆ వాతావరణ ప్రవేశం కొంచెం ఎవరికైనా నాకే కదా టైం పడుతుంది. అంటే మీరే ఇబ్బంది పడతారంటే ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా నేనే అని కాదు. ఇప్పుడు నేను ఎంత అనుభవం ఉన్నా, ఎన్ని పాటలు రాసినా కానీ మళ్ళీ మరొక పాట ఎత్తుకుంటే అది కొత్త పాటే. ఓకే. దాని తాలూకు వాతావరణంలోకి నేను వెళ్ళలేదు కదా. సో ఆ మేరకు టైం పడుతుంది. సో ఎవరికైనా టైం పడుతుంది. ప్రాబ్లం నా అనుభవం దృష్ట్యా నాకు కొంచెం తక్కువ టైం పట్టచ్చు, బట్ టైం పడుతుంది అన్నమాట వాస్తవం. సార్ ఇంకా నాకు ఫస్ట్ నుంచి ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మ్యూజిక్ అయితే విన్ని నేర్చుకుంటాం, లైక్ ఏదైనా డైరెక్షన్ అయినా ఏదైనా కానీ ఈ లిరిక్స్ అనేవి ఎలా సార్ ఒకళ్ళ దగ్గర నేర్చుకోవడం, శిష్యరికం చేసినప్పుడు ఏ విధంగా? లేదు అది బుక్ బేసికల్గా ఆ పోయిటరీ, ఆ పోయం లేదా కొత్త రాయడం అనేది, ఆ పోయం రాయడం అనేది, కవిత రాయడం అనేది, కవిత్వం రాయడం అనేది, లేదా ఈ కొత్త కాలం గ్రామర్ ప్రకారం ఒక ట్యూన్కి ఒక మాట అనగలగడం అనేది అది మీలో ఆల్రెడీ ఉండవలసిన విద్య. ఆ ఉన్న విద్యని మెరుగుపెట్టుకోవచ్చు. ఓకే. మెరుగుపెట్టుకోవచ్చు సాధన ద్వారా. 2 అదొక్కటే చాలదు, దాని తాలూకు చుట్టూ 4-5 విషయాలు ఉంటాయి. అంటే కొంచెం పాడగలగటం, కొంచెం ట్యూన్ పట్టుకోగలగటం, కొంత విషయ సేకరణ, కొంత పాతకాలపు రచయితల యొక్క ఏమంటాం పరిమళం, దాని తాలూకు అధ్యయనం, ఇవన్నీ సమకూర్చుకోవాలి. బట్ బేసికల్గా మీలో ఇప్పుడు గొంతే బాలని వాడికి ఎన్ని సంగీతం నేర్పిస్తే ఏమొస్తుంది? సో మీలో ఆ విషయం ఉండాలి. ఉన్నదాన్ని సాధన మెరుగుపెట్టుకుంటూ ఇది నా వృత్తి అని నిర్ణయించుకున్న తర్వాత దానికి చుట్టూ అవసరమైన సమకూర్చు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలనుకో, కెమెరా కొనుక్కున్నాం, గొడుగు కొనుక్కున్నాం, అవి సమకూర్చుకోవడం అదనపు ఆకర్షణలు అవన్నీ కావాలి. బట్ బేసికల్గా నీకంటూ ఇంటర్వ్యూ చేయగలిగిన లక్షణం నీలో ఉండాలి. సెన్సిబుల్గా ఏం ప్రశ్న అడగాలి, ఏం తర్వాత ఏం అడగాలి, అర్థమవుతుందా? కొంచెం హోంవర్క్ చేసుకుని. సో అట్లా సార్ కొత్తగా లిరిక్స్ అంటే రచయితలు అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఎవరికైనా ఇదే బండ్లో ఆ విషయం ఉందా లేదా,
అన్నది మనకే తెలుస్తుంది. రెండోది ఏ మేరకు ఉంది, ఏ స్థాయికి ఉంది, అర్థమవుతుందా? సో మనకు ఆ అర్హత ఉన్నది అని తెలిసిన తర్వాత దాన్ని పదును పెట్టుకునే సాధన. అసలు అది నిజమైనటువంటి చిన్నతనంలో ఏంటంటే ఇది ముఖ్యమైన విషయం. చిన్నతనంలో ఏమవుతుందంటే బస్సు ఎక్కితే బస్ డ్రైవర్ అవ్వాలని, ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ అవ్వాలని ఒక ప్రతిదీ మనం చేసేయాలనిపిస్తుంది. సో కాస్త మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇది నిజంగా నాకు కావాల్సిన విషయమేనా, నిజంగా నేను ఇష్టపడే విషయమేనా అన్నటువంటి ఖచ్చితమైనటువంటి బేరీజ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏమిటి, మన ఫ్యామిలీ సెటప్ ఏమిటి, మనకు నిజంగా అవసరం ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, ఇది లేకపోతే మనం ఉండలేకపోతున్నామా అది నిర్ధారించుకున్న తర్వాత మన ఆ విషయం ఉందని మనం నిర్ధారించుకుని మనకు నిజంగా ఇది మన వృత్తిగా ఎంచుకోవచ్చు, ఇది నా చేయకుండా ఉండలేకపోతున్నాను అన్న ఒక నిర్ధారించుకున్న తర్వాత దాని తగిన కసరత్తు చేయాలి. ప్రతిదీ ఆ దృష్టితో చూడాలి. ఇప్పుడు నేను రచయిత నిర్ణయించుకున్న దగ్గర నుంచి ఇప్పుడు కార్లో వెళుతూ ఎఫ్ఎం విన్నా కానీ నా దృష్టి ఆ రకమైనటువంటి అధ్యయన మోడ్లో ఉండాలి. నీకు అర్థమవుతుందా? ఇంతకుముందు క్యాజువల్గా ఉంటూ దారిన పాట విన్నట్టుగా పక్క వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పాట వింటే లిరిక్ వినపడితే మన దృష్టి ఆ రకమైనటువంటి పరిశీలనాత్మకంగా చూసుకొని అందులో ఏం గొప్ప ఉంది, భలే అన్నాడు ఒక మాట, చాలా బాగుంది, ఎప్రిషియేట్ చేస్తూ ఎవరెవరు ఎలా అడుగుతున్నారు అధ్యయనం మూడ ఉండాలి. కంటెంపరీగా ఏం పాటలు వస్తున్నాయి, ఎవరి పాటలు పేలుతున్నాయి, ఏ పాటకి ఎక్కువ ఆదరణ లభిస్తుంది, ఏ సిచ్యువేషన్స్ వస్తున్నాయి, ఏ రచయిత ఎంత బాగా రాశాడు, ఏ ఎక్స్ప్రెషన్ గొప్పగా పలికింది, ఇవన్నీ కూడా ఒక స్టడీ మోడ్లో ఉంటూ మనల్ని మనం ఆ దిశగా అర్థమవుతుందా పెంచుకుంటూ సాధన చేస్తూ సరైన సమయం కోసం అవకాశాల కోసం ఎదురు చూడాలి. అంటే స్టార్టింగ్లో మీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. నేను ఇబ్బంది పడలా. నేను సీతారామ శాస్త్రి గారి శిష్యరికం చేశా, ఓ సంవత్సరం గ్యాప్ వచ్చింది, తర్వాత ఇంకేదో లింక్ దొరికింది, అట్లా అల్లుకుపోయా అంతే. జాబ్ చేస్తూ సార్ దగ్గరికి అది నాకున్న సమయాన్ని నేను డివైడ్ చేసుకున్నాను అంతే. ప్రాపర్గా మీరు కంఫర్ట్ అది ఆ కష్టం వేరు. ఇప్పుడు నేను ఏమంటానంటే రాసుకుని పుస్తకాలు కట్టలు పట్టుకుని బ్యాగ్ వేసుకుని ప్రతి ఆఫీస్కి వెళ్ళి తలుపు తట్టి నేను రాస్తానండి నాకు అవకాశం అండి, ఇలాంటి కష్టాలు నేను పడలా. ఎందుకంటే నా సాధన బెంగళూరులో 40 క్యాసెట్లు రాశాను, ఆ తర్వాత తలంపుగా ఏదో లింక్ సీతారామ శాస్త్రి శిష్యరికం చేశాను ఆయన దగ్గర. అక్కడ ఉన్నప్పుడే ఒక సినిమా వచ్చింది, అదో సంవత్సరం గ్యాప్ వచ్చింది అంతే. మళ్ళీ ఇంకేదో లింక్ దొరికింది, అలా అల్లుకుపోయాను. ఇలాంటి కష్టాలు నేను పడలా. ఫస్ట్ యువసేన కదా సార్ సాంగ్, ఫస్ట్ మూవీ చాలా బాగా, అది కూడా మంచి హిట్ ఉంది కదా సార్. జాలేరా చాలా అయిపోయింది. ఓకే, సో సార్ ఒక లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు రాసిన సాంగ్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ మీరు తీసుకున్నది ఏంటి సార్ ఇప్పుడు వరకు? ఇప్పుడు నేను రాసిన పాటలోనా మళ్ళీ నేను ఎప్పుడైనా కానీ బయట నుంచి వస్తుంది కదా సార్ కాంప్లిమెంట్. నేను చెప్తున్నాను ఒకట, నాకు గర్వహంకారాలు ఇసుమంత లేవు. బయట కాంప్లిమెంట్స్ని నేను అలా నిమిత్త మాత్రంగా స్వీకరించి ఊరుకుంటాను. బట్ నేనంటూ సంతోషపడాల్సిన కామెంట్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆడియన్స్, నేను మా సీతారామ శాస్త్రి గారి యొక్క ఆశీర్వాదానికి అధికమైనటువంటి విలువనిస్తాను. ఆయన కొన్ని పాటలు, నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే పాట లాంటిది, అటు నువ్వు వెయిట్ నువ్వైన పాట ఒకటి, తర్వాత నీ ప్రశ్నలు నేను రాసింది కాదు ఆయన. సో ఆయన నేను రాసిన పాటలు, శుభప్రదలు విశ్వనాథ్ గారికి ఒక పాట రాశాను, ఇలాంటి కొన్ని పాటలు, తర్వాత అడవి తల్లి పాట ఒకటి, ఇలాంటి కొన్ని పాటలు అప్పుడు మాట్లాడుతూ కన్వర్జేషన్లో ఆయన బాగా రాసావు మెచ్చుకున్నావు, పక్కాలో ఒకరి పాట ఐటమ్ సాంగ్కి పట్టుచీర కట్టినట్టు రాసావు రాముడు అన్నారు ఆయన. సో ఇలాంటి వాటిని నేను ఆస్వాదిస్తాను, ఏమంటాం అలా సంతోషపడతా. ముఖ్యంగా ఆయన శుభప్రదల సినిమాలో రాసిన పాట, ఒక పాటకి నేను 30,000 పాటలు రాశాను అనుకుంటే నువ్వు 30,001వ పాట రాసావు ఉన్నారు ఆయన. అది చాలా గొప్ప కామెంట్. ఆయన యొక్క హృదయ వైశల్యానికి వేల నమస్కారాలు. సో అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన నాకు. సో అట్లా ఆయన అంతే, ఇంక దాని మించి నాకు ఆస్కార్ అవార్డు ఏమీ లేదు. సో ఆడియన్స్ గొప్ప అంతే, ఆడియన్స్కి నచ్చేవి ఇవన్నీ ఓకే. నేను ఎక్కువగా మనసుకు తీసుకోను, వాటి గురించి పొంగిపోను, నిమిత్త మాత్రం నెక్స్ట్ పార్ట్ ఏంటని వెళ్ళిపోతుంటాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం మాకు ఇచ్చి ఇంత మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.